అందరికీ వందనాలు. మంచిది. ఏదేమైనా ప్రభు యొక్క సన్నిధానంలో మనందరము కూడి ఆయన ఘనపరచడానికి ప్రభు ఎంతగానో మనకు కృపనిచ్చాడు కనుక సమయాన్ని వృధా చేయకుండా త్వరగా వాక్య సందేశానికి వెళదాం. తదుపరి చివరిలో మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మనకు కుటుంబాల కొరకు, గ్రామ రక్షణ కొరకు, మన సన్నిధానంలో యవనస్తులు ఎవరైతే తప్పిపోతున్నారో అందరి కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను ప్రభుల వారు మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచన భాగంలో రాయబడిన మాట. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకలలో దీవించును గాక. పరిశుద్ధమైన మా దేవ, నీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించి చూడగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో నడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మంచి మాట, ఉపవాసము చేసేటప్పుడు దేవుని దగ్గరికి మనం రాగలిగితే ఏమన్నాడంటే యోవేలు గ్రంథకర్త చేత, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. ఎప్పుడు మనము ఇంట్లో ఎవరైనా ఏదైనా తిడితే అన్నం తినాలనిపించదు, అది ఉపవాసం అనుకుంటారు. తప్పు. ఎవరైనా ఏదైనా అడిగింది ఇవ్వకపోతే, ఒకవేళ మనం దాన్ని పొందుకోలేకపోతే, దాన్ని మనము సంపాదించుకోలేకపోతే, దాని గురించినటువంటి విషయమై చాలా వరకు ఇంట్లో అన్నం తినక దాన్ని సంపాదించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. అది ఉపవాసం కాదు. ఉపవాసం అనేది దేవుని దగ్గరికి మనలను నడిపించగలది. దేవునికి స్తోత్రం. ఉపవాసం అనేటువంటిది ఏంటంటే దేవుని వైపు హృదయపూర్వకంగా తిరిగేటువంటి మార్గమే ఉపవాసం. ఆమేన్. అందరూ వింటున్నారా? దయచేసి అందరు నా వైపు చూడండి. ఉపవాసం అనేది హృదయపూర్వకంగా మనందరం దేవుని వైపు తిరిగేటువంటి ఏకైక మార్గం ఉపవాసం. ఈ రోజున ఉపవాసం అనేటువంటి మాటలు మనం చాలా పలు విధాలుగా పలు రకాలుగా వింటున్నాం. ఉపవాసం అంటే ఏంటి? కడుపు కట్టుకోవడం ఉపవాసమా? అన్నం తినకపోవడం ఉపవాసమా? లేదంటే ఎవరైనా ఏదైనా భోజనాన్ని పిలిస్తే, సార్ నేను ఏదో ఉపవాసం ఉన్నానండి, నేను భోజనానికి రానండి అని చెప్పడం ఉపవాసమా? లేదంటే మనుషులకు చెప్పి ఉండేటువంటిది ఉపవాసం కాదు. ఉపవాసం దేవునికి నీకు మధ్య ఉండేటువంటి బంధం. ఆమేన్. ఈ బంధం దేవుని దగ్గరికి నేను మరింత దగ్గర చేసేటువంటిది ఉపవాసం. ఈ బంధంలో దేవునికి నువ్వు ఎంతగా దగ్గర అవుతావో, ఎంతగా దేవునికి చేరువవుతావో, దేవుని పక్షాలు నిలబడతావో, నీ హృదయ భారం అంతా కూడా ఆయనతో పంచుకోగలవో, దాని విషయమై దేవుని దగ్గర నువ్వు చేసేటువంటిది ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఉపవాసం అనేటువంటి విషయంలో చాలామంది తొట్టిల్లిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. నేను ఉపవాసం చేస్తున్నానండి అని చెప్పుకోవడానికి తప్ప ఎవరు కూడా ఉపవాసం ఉండట్లే. నేను మొన్నసారి చెప్పాను మీకు, కోత ఉపవాసం చేసేవాళ్ళు కొంతమంది. ఏ ఉపవాసం? కోత ఉపవాసం. కోత అనుకుంటూ ఉంటుందంట, ఈరోజు ఉపవాసం చేయాలని అనుకుంటుంది, కానీ తర్వాత నీరసం వచ్చేస్తుందేమో, బలహీనమైపోతానేమో, అయ్యో బజారుకి వెళ్ళి నేనేమి తెచ్చుకోలేనేమో అనేటువంటి విషయం చేత ఈరోజు ఉపవాసం చేసేదానికి నిన్ననే బజారుకి వెళ్ళి మొత్తం కొనుక్కొచ్చుకుందంట. అరే రే, చర్చిలో ఉన్న జాగ్రత్తగానండి, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. ఈ కోతి చేసేటువంటి చేష్టలన్నీ కూడా తనకు అనుకూలంగా చేసేటువంటి ఉపవాసం చేసి ఏదైతే బజారుకి వెళ్ళి తెచ్చుకుందో తర్వాత రోజు ఏమనుకుంటుందంటే, ఇంకెలాగో నేను నీరసం అయిపోతానేమో, ఇంకా మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి కూడా నేను తెచ్చుకోలేమని చెప్పేసి తీసుకొచ్చి దగ్గర పెట్టుకుందంట. ఇంకెలాగో ఉపవాసం ఉంటాను కదా, తినేసి ఉపవాసం ఉందాలే అని చెప్పి మరలా తినేసి, ఈ రోజున చాలామంది ఉపవాసం అనేటువంటి దీక్షలు ఉంటూ ప్రభు కొరకు ప్రయాసపడేవారు చాలా తక్కువైపోయారు. సమాజం కోసం ప్రార్థించేవారు తక్కువైపోయారు. కుటుంబం కోసం ప్రార్థించేవారు తక్కువైపోయారు. ఇదిగో అయితే నీ జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని బట్టి ఇప్పుడైనాను ఉపవాసం ఉండు, కన్నీటితో మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగిరా.
నీ హృదయం ఎక్కడో పెట్టి, నీ ఆలోచనలు ఎక్కడో పెట్టి, నీ యొక్క తలంపులు ఎక్కడో పెట్టి, నేను కూడా దేవుని పెట్టిని, నేను కూడా ఉపవాసం ఉంటున్నాను అని చెప్పకు. ఎందుకంటే నీ ఉపవాసం దేవునికి దగ్గర చేస్తుందా, లోకానికి దగ్గర చేస్తుందా? ఎలా ఉంది? ఈరోజున చాలామంది ఉపవాసం అనేటువంటి పేరుతో దేవుని కొరకు ఏదో చేస్తున్నామనేటువంటి భ్రమలో పరుగుతూ అనేక రీతిలుగా బయట లోపల పడి తిరుగుతున్నారు. కానీ దేవుని దగ్గరికి ఎవరు రావట్లా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. మనం ఉపవాసం ఉండేది మన జీవితంలో దేవునికి మరింత దగ్గర అవ్వడానికి. ఆమేన్. రండి, ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము స్తోత్రం 18వ అధ్యాయము దాంట్లో నుంచి 8వ వచనం భాగం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఎవరు? అబ్రాము భార్య అయినటువంటి శారమ్మ. అమ్మ ఎవరమ్మా? ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనం? అబ్రాము గారి భార్య. ఏం పేరు? శారమ్మ. వీళ్ళిద్దరు కూడా దేవుడు రాగానే ఆ దేవుని యొక్క ఆహారం కొరకు, భోజనం కొరకు ఏదైతే సిద్ధం చేశారో, వృద్ధాప్యములో ఉన్నారు, ఏది కావాలో సమస్తము కూడా దేవునికి ఏర్పాటు చేసి భోజనం పెట్టి ఆ చెట్టు క్రింద ఆ దేవుని దగ్గర అలాగే నిలబడ్డారు. ఆమె. ఇక నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడికి భోజనం పెట్టినప్పుడు వాళ్ళు భోజనం చేశారా? స్తోత్రం. భోజనం చేశారా? చేయలే. వాళ్ళు తినేంత వరకు అలాగే నిలుచున్నారు. పోలే, వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. చదవండి 9వ వచనంలో. వారు అతనితో అడుగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగిన. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వారు భోజనం చేశారు. భోజనం చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి శారమ్మ గారు కనబడలేదు. శారమ్మ గారు ఎక్కడున్నారు అని అబ్రాముని అడిగానే. సార్ అక్కడ గుడారంలో ఉందండి అని అడిగానే. ఆమెను రమ్మని చెప్పాడు. ఇప్పుడు అబ్రాముతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే, మీదటికి ఈ కాలమున ఆ శారమ్మ గారి ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. ఆమె చెప్పండి. ఆమె. ఇప్పుడు ఈ సందర్భం అంట దేవునికి ఏదైతే ఆతిథ్యం ఇచ్చాడో, దేవునికి ఏదైతే భోజనం పెట్టాడో, ఈ భోజనం పెట్టినటువంటి అబ్రాము మనసులో ఏముందో దేవుడికి తెలుసు. ఆమె చెప్పండి. ఆమె. ఒక పక్కనేమో వృద్ధాప్యంలో ఉన్నాడు, ఒక పక్కనేమో తనకు సంతానం లేదని బాధపడుతున్నాడు, ఒక పక్కనేమో ధైర్యంగా నిలబడ్డాడు, ఒక పక్కనేమో అన్ని విధాలుగా భోజనం ఏర్పాట్లు చేశాడు. ఎన్ని చేసినా తన మనసులో ఉన్న ఆవేదన, తన మనసులో ఉన్న బాధ, తన మనసులో ఉన్న భారం సమస్తం ఎరిగిన దేవుడు ఎవరిని అడగాలో, ఎవరి గురించి అడగాలో ఆయన ఖచ్చితంగా అడిగాడు. ఆమె. ఇదంతా ఆయన మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుండగా చివరిగా మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఏమన్నాడంట 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితువని. ఇప్పుడు 16వ వచనం చూడండి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచరి అబ్రాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. బాగా వినండి. అబ్రాము ఏ భోజనం అయితే వడ్డించాడో భోజనం చేశారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుండగా వారిని సాగనంపడానికి భోజనం చేయకుండా అప్పటి వరకు ప్రభుత్వం మాట్లాడి, అప్పటి వరకు దేవునితో మాట్లాడి వారు వెళ్ళిపోతున్నప్పుడు వారిని సాగనంపడానికి వచ్చేసాడు. ఆమె. తిన్నాడా? భోజనం చేశాడా? ఏది లేదు. ఇప్పుడు వారిని సాగనంపడానికి వారితో పాటు రాగానే ఇప్పుడు దేవుడు మరలా అబ్రాముతో మాట్లాడుతున్నామని తెలుసా? అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రామునకు దాచదనా. ఆమె చెప్పండి. ఆమె. ఎందుకు దేవుడు చేసే కార్యము ఒక మనుషుడైనటువంటి అబ్రాముతో ఎందుకు చెప్పాలి? ఆమె. ఈరోజు మనకి ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక వస్తువు కొత్తది కొనాలనుకున్నాం, ఏదైనా ఒకరింటికి వెళ్ళాలనుకున్నాం, ఏదో ఒక నూతన కార్యం చేయాలనుకున్నాం, తలపెట్టాలనుకున్నాం, ఎదుటి వారికి చెప్పి చేస్తామా, చెప్పకుండా చేస్తామా?
హలో, చెప్పి చేస్తామా చెప్పకుండా చేస్తామా? చెప్పి చేస్తారా? నమ్మను. ఏదైనా చెప్పకుండానే చేస్తాం. భర్తకు తెలియకుండా భార్య ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దామని ఆ భర్తకు తెలియకుండా భార్య ఏదో రకంగా చేయడానికి తాపత్రయపడతా ఉంటారు. భార్యకి తెలియకుండా భర్త, బిడ్డలకు తెలియకుండా తల్లిదండ్రులు అనేక రీతిలుగా ఎన్నో విధాలుగా వారు శ్రమ పడుతూ ఉంటారు. కానీ దేవుడు చేసేటువంటి కార్యం చూడండి. నేను చేయబో కార్యము అబ్రాహామునకు చెప్పకుండా నేను దాచదనా? ఆమేన్ చెప్పండి, ఆమేన్. అంటే ఇప్పుడు అబ్రాహాముతో ఆ దేవుడు ఎందుకు పంచుకోవాలి? ఆ దేవుడు తాను చేయబోయేటువంటి కార్యమును అబ్రాహాముతో ఎందుకు చెప్పాలని అడిగితే అబ్రాహాము దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా నా యొద్దకి రండి అని యోబేలు గ్రంథంలో రాయబడిన ఆ ప్రవచనం అబ్రాహాము తినలేదు. అబ్రాహాము ఉపవాసం ఉన్నాడు. ఎండవేళ మమ్రే గుడారము దగ్గర అదిగో ఆ దేవుడు కనపడగానే వారిని స్వాగతించాడు, ఆహ్వానించాడు, వారిని పిలిచాడు. వారు లోపలికి రాగానే వారికి ఆతిథ్యం ఇచ్చి భోజన ఏర్పాట్లు చేసి అన్ని రకాలుగా వారికి కొట్టించాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు దేవుణ్ణి లేదంటే వారు బయటికి వెళ్ళిపోతుండగా సాగనంపడానికి వారితో పాటు బయటికి రాగానే దేవుడు చేసేటువంటి కార్యం అబ్రాహాముతో చెప్పకుండా ఆయన నిలిచిపోలేదు. హల్లెలూయా. నేను ఎందుకన్నానంటే మనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన చేయబోయే కార్యం నీతో నాతో పంచుకుంటాడు. ఆమేన్ పంచుకోడా? హల్లెలూయా. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమీ చెప్పం, కానీ మన స్నేహితులు ఉంటారే వాడిని బాగా నమ్ముతాం. అన్ని విషయాలు వారితో చేసుకుంటాం, అన్ని విషయాలు వారితో మాట్లాడుకుంటాం, అన్ని విషయాలు షేర్ చేసుకొని అన్ని విషయాలు చెప్పుకొని రేపు పొద్దున పలానా చేయాలనుకున్నాను, రేపు పొద్దున పలానా ఊరు వెళ్ళాలనుకున్నాను, ఇదిగో రేపు పొద్దున పలానా అన్ని కార్యాలు చేయాలనుకున్నాను, ఇదిగో నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీతో చెప్తున్నాను అని స్నేహితులకి అన్ని విషయాలు పంచుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రాహాముతో దేవుడు పంచుకోవడానికి గల కారణం అబ్రాహాము దేవునికి స్నేహితుడైపోయాడు. ఇప్పుడు వీరిద్దరు కూడా సంభాషించుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే చేయబోతున్నాడో అది ముందుగానే అబ్రాహాముకి చెప్పాడు. దేవునికి స్తోత్రం. మరి అబ్రాహాము ఏం చేయాలి? ఆ సొదొమ గొమొర్ర పట్టణము నాశనం అయిపోతుంది, పాపము విచ్చలవిడిగా పెరిగిపోయింది, వాయా వరుసలు లేవు, అమ్మ నాన్న లేదంటే వదిన అన్నయ్య చెల్లి తమ్ముడు ఏ వరుసలు లేవు, విచ్చలవిడిగా పాపములో మునిగిపోయారు. ఇప్పుడు వారందరినీ శిక్షించడానికి, వారి మీద ఉగ్రత కురిపించడానికి, అగ్ని గంధకాలు కురిపించడానికి ఆ దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతున్నప్పుడు అబ్రాహాముతో పంచుకున్నాడు. ఇప్పుడు అబ్రాహాము చేసేటువంటి ఒక మంచి కార్యం చూడండి. చదవండి, అందులో ఏమని మాట్లాడుతున్నాడంట? 20వ వచన భాగము. గుమరాలను కూర్చిన మరో గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందునని. 22వ వచనం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. ఆ మాట బాగా అర్థం చేసుకోండి. సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రాహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. గట్టిగా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా. అబ్రాహాము ఇంకా ఎక్కడున్నాడంట? హలో, ఎక్కడున్నాడంటే ఆయన ముందుకి దేవుని సన్నిధిలో నిలిచిపోయాడు అబ్రాహాము. ఈ రోజున దేవుని సన్నిధానంలో కాసేపు ఉండడానికే మనం ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. అదే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతసేపు అయినా మాట్లాడండి, ఎంతసేపు అయినా అక్క ఇదిగో మీ ఇంటికి వచ్చాను కానీ ఇలా అనిపించట్లేదు అక్క, నాకు ఉండిపోమ్మా అని అనరాబడి అంటరా? ఏ ఒక్కరు అనరు. ఇంటికి వచ్చినటువంటి మనం ఎప్పుడో ఒకప్పుడు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడే ఉండిపోతే సరిపోదు. కానీ అబ్రాహాము దేవుని సన్నిధిని ఆయన అక్కడే ఉండిపోయాడు, అలాగే నిలిచిపోయాడు. ఆకలి ఇట్లా అబ్రాహాంకి అన్న తినాలనిపించట్లా, ఏది చేయాలనిపించట్లా, దేవుడితో మాట్లాడాలి. అయ్యో ఆ సొదొమ గొమొర్ర పట్టణంలో నా కుటుంబీకులు ఉన్నారు కదా, లోతు కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబాన్ని సంరక్షించుకోవాలంటే ఇప్పుడైనా నేను ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ ఇంటి వారి కొరకు నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు? నీ ఇంటి వారి కొరకు, నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ పిల్లల మారుమనసు కొరకు నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు? అసలు ఉపవాసం ఉండ మర్చిపోయాగా మనం? అసలు ఉపవాసం ఉన్నావా? ఉపవాసం అన్న పేరు మాత్రమే.
ఉపవాసం అనేటువంటి పేరు మాత్రమే చెప్తున్నాం. ఉపవాసం ఉన్నట్ల కొడుకు నశించిపోతున్నాడు, కొడుకు త్రాగుబోతు అయిపోయాడు, కొడుకు అనేక రీతిలుగా అనేక రకరకాల చెడు అలవాట్లకు బానిసైపోయాడు. అయ్యో ప్రభువా, నా కొడుకును మార్చండి, నా కొడుకు పరిస్థితి మార్చండి, నా కోడలు మార్చండి, నా కుమార్తెను మార్చండి, నా అల్లుని మార్చండి, నా మనవడు మనవరాలు, నా భర్త అందరినీ మార్చండి అని ఎప్పుడు నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చావు? ఉన్నావా అసలు? పాస్టర్ గారికి ఏం పనిరా, ఆయన అలాగే చెప్తూ ఉంటారు కానీ ఏ ఉపవాసం ఉండక్కర్లేదులే. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఎవరు అన్నారంట, కొడుకు పుడితే ఎన్ని రోజులు వాళ్ళు బచ్చం చేస్తారమ్మా? కుమారుడు కానీ కూతురు కానీ పుడితే ఎన్ని రోజులు, ఎన్ని నెలలు? 6 నెలల 9 నెలలు లేదు అంటారు కదా. అంటే ఇన్ని నెలలు నీ కొడుకు కోసం కుమార్తె కోసం నువ్వు కడుగు కొట్టుకోవాలని, కానీ ఆ తల్లి ఏమీ తినకుండా బిడ్డల కోసం ఎంతో మాట్లాడట్లేదు. బిడ్డల కొరకు ఎంతో. మరి నీ కుటుంబం కోసం ఎప్పుడు ఉపవాసం ఉన్నావా? ప్రతి నెల మాకు ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగ జరిగితే చర్చిలో నర్సగ్రామంలో ప్రతి నెల 3 రోజులు ఖచ్చితంగా జరుగుతాయి. మొదటి ఆదివారం నెలలో వచ్చిందంటే ఆ మొదటి ఆదివారానికి ముందు శుక్రవారం, శనివారం, ఆదివారంతో కలిపి 3 రోజులు ఖచ్చితంగా వీలైనంత వరకు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉంటారు. లేదు కొంచెం బలహీనత ఉన్నవాళ్ళు ఉదయకాలం అంతా ఉపవాసం ఉంటారు, సాయంకాలం భోజనం చేస్తారు. తప్పులేదు. నువ్వు ఎంతవరకు ఉండాలనుకుంటున్నావో, ఏదైతే చేయాలనుకుంటున్నావో అది మనపూర్వకంగా చేయి, అలవాటుగా కాదు. ఏదో అందరూ చేస్తున్నారు కదా, అందరూ ఏదో రకంగా వెళ్ళిపోతున్నారు కదా, నేను అదే దారిలో నడుస్తాను, నేను అదే ప్రకారంగా చేస్తాను అంటే తప్పు. దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి, కడుపు కట్టుకోండి, దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన చేయండి. నీ భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయి. నా భర్త అంతేనండి, వినడండి, ఎప్పుడు చూసినా అలాగే ఉంటాడు పాస్టర్ గారు, దయచేసి నా భర్త గురించి ప్రార్థన చేయండి. అది ఆ త్రాగుడికి బానిస అయిపోయండి, జోదానికి బానిస అయిపోయండి, బయట అలవాట్లకు బానిస అయిపోయండి, ఆ డ్రగ్స్కి, మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకి మా పిల్లలు అలవాటు పడిపోయారు పాస్టర్ గారు, దయచేసి మా గురించి ప్రార్థన చేయండి అని అంటారు. నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని. దేవునికి స్తోత్రం. చెప్పరేంటి? గట్టిగా హల్లెలూయా. అసలు నీ భర్త నీ మాట విని నీకు లోబడి, ఇదిగో అయ్యా చర్చికి వెళ్దాం అన్నప్పుడు నీకు లోబడి చర్చికి రావాలిగా. చాలామంది అంటూ ఉంటారు, చర్చికి అయితే రాడండి పాస్టర్ గారు మా ఆవిడ గారు చర్చికి అయితే రారండి, కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే త్వరగానే రెడీ అయిపోతారండి. నన్ను క్షమించాలి. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి, కన్నీళ్లు కార్చండి, మనపూర్వకంగా హృదయాంతరంగము ద్వారా ప్రభు దగ్గరికి వచ్చి అడగండి. ప్రభు మీ కుటుంబాల్లో కార్యము చేయనుగాక. గట్టిగా హల్లెలూయా. అబ్రాహాము వారికి భోజనం పెట్టాడు, వారి సాగనంపుతూ ఉన్నాడు, దగ్గరికంతా వచ్చాడు, కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, అబ్రాహాము నేను చేయబోయే కార్యము నీకు చెప్పకుండా దాస్తానా? నీకు చెప్పకుండా ఏదైనా చేయగలరా? నేను ఏమి చేయలేను కదా ప్రభు. అలాగైతే ఇదిగో దేవుడు చెప్తున్న మాట, అయితే నీకు చెప్పకుండా నేను ఏది చేయలేని చెప్పి నరరూపిగా, నరావతారిగా, నరమాత్రుడిగా ఉండేటువంటి ఆ మనుషుడితో ఆయన సమస్తమును పంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీతో అన్ని విషయాలు పంచుకుంటున్నాడు తన వాక్కు ద్వారా. ఇప్పుడైనా మార్పు చెందు, ఇప్పుడైనా మాటకు లోబడు, ఇప్పుడైనా దేవుని పాదాల మీద పడు. ఆయన సర్వశక్తిమంతుడని ఎరుగు, ఆయన లోకరక్షకుడని తెలుసుకో, ఆయన సర్వ శక్తిమంతుడిగా సర్వమును సృజించిన దేవుడైనటువంటి వాడు యేసు ప్రభు ఒక్కడే అని తెలుసుకో. అది తెలుసుకొని క్రీస్తు కొరకు బ్రతకడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ మదిలో, నీ మనసులో, నీ హృదయాంతరంగంలో లోపల నువ్వు ఎంత వేదన చెందుతున్నావో, బాధపడుతున్నావో, కృంగిపోతున్నావో, ఏమీ చేయలేనటువంటి నిస్పృహ, నిస్సహాయ స్థితిలో ఉండిపోయావో, అటువంటి సమయంలో నా ప్రభు నిన్ను చేపట్టుకుంటాడు, ఆయనే నిన్ను ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మన కన్నీరు తుడిచేవాడు ఈ లోకంలో ఏ ఒక్కరు, మన బాధలు తీర్చేవాడు ఈ లోకంలో ఏ ఒక్కరు లేరు.
మనల్ని పట్టించుకునేటువంటి వాడు, మన పక్షాన్ని వ్యాఖ్యమాడేటువంటి వాడు, అయ్యో నేను నీకు ఉన్నానురా, నీకు సపోర్ట్ చేస్తాను అనేటువంటి లోకలు ఎవ్వరూ లేరు, నా దేవుడు తప్ప. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వమును సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రకటించగా. ఈ సర్వ సృష్టిలో ఉండేటువంటి జీవరాశులంతా ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాయి. మన జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతి దాన్ని బట్టి ఇప్పుడైనను ఉపవాసం ఉండండి, ఇప్పుడైనను మనోపూర్వకంగా రండి, కన్నీళ్లు విడవండి, దుఃఖించండి. నీ కన్నిటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్రాము బోధన చేయకుండా వారిని పంపించేస్తూ సాగనంపుతూ ఆ దేవుని సన్నిధానంలో ఇంకా అక్కడే నిలిచిండిపోయి ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నమాట. ప్రభువా, ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తానన్నా కదా, నాది వచ్చిన రిక్వెస్ట్ నాయన, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అని దేవునితో ఎంతో ప్రీతిగా, ఎంతో దుఃఖముతో, ఎంతో బాధతో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన అడుగుతూ ఉన్నాడు. 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావంటే చెయ్యి నాయన అన్నాడు. ఆమె ప్రభా, నీతో ఇంకో మాట మాట్లాడుతున్నాయ్యా, ఒకవేళ 10 మంది తగ్గిపోయి 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని పాడు చేయకుండా, నాశనం చేయకుండా కాపాడుతావంటే కాపాడుతాను ఆయన అన్నాడు. ఇంకా తగ్గిస్తూ అయ్యా 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, అయ్యా మరి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతావా? కాపాడుతాను అయ్యా. చివరికి ఒక మాట అయ్యా, 10 మంది ఉంటే, 5 ఉంటే, దేవునికి స్తోత్రం. చూడండి, ఆ దేవునితో అబ్రాము ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. 50 మంది నీతిమంతులు అన్నాడు, ఒక్క నీతిమంతుడు లేడు అందులో. 40 మంది అన్నాడు, అయినా లేరు. 30 మంది అన్నారు, 30 మంది లేరు. 20 మంది అన్నాడు, 20 మంది లేరు. 10 అన్నారు, 10 లేరు. ఎవరున్నారని అడగరే? లోతు భార్య, లోతు కుమార్తెలు, ఇద్దరు. వీళ్ళు 4 అయినను దేవుడు అబ్రాము మొర విని వాళ్ళు రక్షించాలనుకున్నాడు, వారిని కాపాడాలనుకున్నాడు. 10 మంది లేరు కదా, దగ్గర తప్పితే 4 మాత్రమే ఉన్నారు. ఈ 4లో లోతు భార్య కూడా వెనక్కి తిరిగిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మిగిలింది ఎంతమంది? 3. అందుకని యేసుప్రభు మాట అన్నాడు, ఎవరైతే 2, 3 కూడి నా నామముని ఏకీభవిస్తారో వారి మధ్యన. ఆమె ఎంతమంది అంటారా? 2 లేదా 3. 2 అంటే భార్యాభర్తలు, 3 అంటే పిల్లలు. ఆమె నువ్వు 2గా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో కలిసి 3 అవుతారు. 4 ఉన్నప్పుడు 5వడుగా పరిశుద్ధాత్ముడు వస్తాడు. మొత్తం మన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు. ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబ భోజనాలు ఉన్నాయి. అందరూ కలిసి కూర్చొని చక్కగా వడ్డించుకొని తినేటువంటి విధానాలు ఉన్నాయి. ఇది వరకు ఏదైనా ప్రార్థన చేసుకొని అందరూ కూడా కుటుంబంగా కూర్చొని ఒక వాక్యం చదువుకొని ఒక పాట పాడుకొని అందరూ చక్కగా ప్రార్థన చేసుకొని తదుపరి భోజనం తీసుకొచ్చి చక్కగా. ఇప్పుడు ప్లేట్లు పెట్టేసి రూముకి తెచ్చే భోజనం నేను అక్కడ చేయను. విన్నావా అమ్మాయి? రూముకి తెచ్చేయి, నేను చేయను. ఒకవేళ చుట్టాలు పట్టాలు వచ్చారనుకో, అప్పుడు అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఇంచుమించు భోజనం చేసేసరికి 2 గంటలు పడుతుంది. ఎన్ని గంటలు మాట్లాడేటి? ఎన్ని గంటలు? 2 గంటలైనా భోజనాల దగ్గర ఉంటాము, కానీ అరగంట దేవుని సన్నిధానంలో చెప్పాలి, అరగంట దేవుని సన్నిధానంలో ఉంటాం. ఇదేం దౌర్భాగ్యమో కానీ దేవుడు పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాను రా నాయన, నా మాటకు లోబడరా, నా సన్నిధానానికి రారా, నీకు ఏది కావాలో అడగరా బాబు, అన్నీ ఇస్తాను, ఇక్కడ దొరుకుతుంది రా, నీకు జీవములు ఇస్తాను అని ప్రభువుని పిలుస్తూ ఉంటండి. నాకు జీవం వద్దు నాయన, నాకు మరణమే కావాలనుకొని లోకంలో పడి తిరుగుతున్న ప్రతి ఒక్కరికి నా ప్రభు పిలుపునిస్తున్నాడు, రండి నేను మిమ్మల్ని కాపాడుతాను. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తాను. అబ్రాము
సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండేటువంటి తన కుటుంబీకులైనటువంటి వారి కొరకు దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. ఉపవాసం ఉన్నాడు, హృదయపూర్వకంగా మనవి చేశాడు, ఆయన బ్రతిమలాడుకున్నాడు, కన్నీళ్ళు కార్చాడు. వారి కుటుంబం, లోతు కుటుంబం అంతా రక్షించబడింది అనుకునే లోపు ఏదో మర్చిపోయిందని చెప్పి లోతు భార్య వెనక్కి తిరిగి అలా ఉందంట. ఏమైపోయింది? గట్టిగా చెప్పండి, ఏమైపోయింది? అన్నీ వేసి చూడు, ఏంటిది? ఉప్పు. నువ్వు ఎంత బాగా కూరండినా అందులో ఉప్పు లేకపోతే తీసుకెళ్ళి చెత్తబుట్టలు వేయాలి దాన్ని ఆమె. కానీ ఇప్పుడు ఆవిడ ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు రుచి పచ్చలేదు ఆవిడ, అలాగే ఉండిపోయింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, ఉప్పు నిస్సారమైతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పటికీ ఉప్పు స్తంభం ఉందంట ఆమె. ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణంలో ఇప్పటికీ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయినటువంటి మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైతే రాయబడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అలాగే నిలుచుందంట ఉప్పు స్తంభం. ఇది సత్యం. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇశ్రాయేల్ దేశం. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు ఎవరైనా ఫ్రీగా టికెట్ పెడితే నేను వెళ్ళొస్తాను ఆమె. దేవునికి స్తోత్రం. చెప్పరేంటి? హల్లెలూయా. అక్కడికి వెళ్ళి మీ అందరికి వీడియో కాల్ చేసి ఇదేనా ఉప్పు స్తంభం అని చెప్పి చూపిస్తా. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, మనఃపూర్వకంగా దేవుని దగ్గర అడగండి, అప్పుడు మీ జీవితాలు నా ప్రభు మారుస్తాడు. ఆమేన్. కాబట్టి అబ్రహాము ఉపవాసం ఉన్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఈరోజు మనము కూడా దేవుని కొరకు నిలబడడానికి ప్రభు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని పరలోక రాజ్యం వైపు అడుగులేసేవారిగా మనందరం ఉండాలని, మన కుటుంబం అంతా ఉండాలని, సంఘం అంతా ఉండాలని, సహవాసం ఎదగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలాభివృద్ధి జరిగించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రార్థన అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణంలో సంఘం కొరకు, కుటుంబాల కొరకు, అలాగే ప్రతి ఒక్కరి కొరకు అనేకమైనటువంటి వారందరూ నశించిపోతూ ఉన్నారు. చాలామంది బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు. దేవుని యొక్క నామాన్ని కనపరచలేని వారిగా, దేవుడు చేసిన కార్యాలు తెలుసుకోలేక అటు ఇటు తిరిగిలాడుతూ అలాగే ఉండిపోయారు. దయచేసి వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మోషే గారి యొక్క కుమారుడు యెరెమీయా కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు ఆ యెరెమీయాకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా తన జీవితంలో దేవుని మీద ఆనుకునేటువంటి వారిగా వారందరూ బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఒకరు లేదా ఇద్దరు ప్రార్థన చేస్తారు. మొదటిగా మన మధ్యలో ఉండేటువంటి స్తోత్రం సహోదరి మౌనిక గారు ప్రార్థన నడిపిస్తారు మొదటిగా.